నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. ఘనంగా చిత్తారమ్మ జాతర ఉత్సవాలు. రామయ్యంపేట పట్టణంలోని శ్రీ చిత్తారమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 24 శుక్రవారం ప్రారంభమైన జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు స్థానిక సాగర సంఘం ఆధ్వర్యంలో నిత్య పూజ, చండీ హోమం, సాయంత్రం పల్లకి సేవ, నిత్య బలిహరణము, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. జాతర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంఘం ఆధ్వర్యంలో అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో సాగర సంఘం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. గడిగాడం వస్తుంది.
జాతర ఉత్సవాల భాగంలో ఈరోజు హోమం జరపబడినది కావున అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిండ్రని కోరుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరము చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. అమ్మవారి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము. చిత్తారమ్మ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంలో నిన్నటి నుంచి అనగా 24/1/2025 నుండి శతపీఠ అభిషేకము మరియు ఈరోజు చండీ హోమము, రేపు బోనాలు మరియు అమ్మవారి కళ్యాణము జరుపుతూ మరియు ఇట్టి బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా శ్రీ సగర సంఘం తరపున చాలా పెద్ద ఎత్తున జరుపుతున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరము మాకు మా సగర సభ్యులందరిపైన మరియు ఈ రాష్ట్రం పైన మరియు ఈ రామాయంపేట ప్రజలపైన అమ్మవారి కృప ఉండాలని మరియు సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు అమ్మవారి కృప మాపై ఉండాలని కోరుకుంటూ మరియు ఈరోజు సగర సంఘం రాష్ట్ర సగర సంఘం క్యాలెండర్ను కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉపరి శేఖర్ సాగర్ ఆదేశానుసారం మరియు జిల్లా అధ్యక్షులు సాయిలు సగర వారి ఆదేశ ప్రకారము ఈరోజు మన జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ సగర వారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిపి సగర సంఘ సభ్యులు భారీ ఎత్తున పాల్గొని ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఇదే లాగా సగర సంఘం సభ్యులు కూడా అందరూ కూడా జనగణన కార్యక్రమంలో పాల్గొని అట్టి జనగణన కార్యక్రమాన్ని సహకరించాలని మరియు రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగర్ ఆదేశానుసారం ఇట్టి జనగణన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హ్రీంకారాసన గర్భిదాశికాం సౌక్లీం కళా విభ్రతీం సౌవర్ణాం భరధారిణీం మృతాం లోకాం నేత్రోజ్వలాం వందే పుస్తకపాశంకృతాం శ్రాభూషితాముజ్వలాం వాంగౌరీం త్రిపురాప్రగలాం దివ్యకంచానీం. శ్రీమాత్రే నమః. రామంపేట పట్టణం గల చిత్తారమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు చండీ హోమం నుంచి జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు అమ్మవారి శాంతి కళ్యాణం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి ఒడియం పోయడం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి బోనాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారికి పాత్రలు కూర్చున్నాము.